హాయ్ నమస్తే వెల్కమ్ టు మెరా మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశంలో ప్రధాన ఎన్నికల సంఘం అంటే దేశానికి సుప్రీంగా వ్యవహరించే అంటే ఎన్నికల సమయంలో అన్ని వ్యవస్థలకు సుప్రీం అథారిటీగా పనిచేసే ఎన్నికల సంఘం పనితీరు ఎట్లా తయారైందో గత రీసెంట్గా అంటే పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎట్లా తయారైందో చూస్తూనే ఉన్నాం. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది ఎన్నికల సంఘం. కోర్టులు తర్వాత భారత పార్లమెంట్ కూడా ఏమీ చేయలేని దుస్థితికి చేరిందది. రీసెంట్‌గా మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే అసలు అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్న బీజేపీ పాలిత ప్రభుత్వం ఏకంగా 150 సీట్లకు పైగా గెలిచిందంటే అదొక పెద్ద వండర్ అనమాట. ఇక ఏమాత్రం విజయావకాశాలు లేని హర్యానాలో అయితే అంటే తొలి 3, 4 గంటల్లో కాంగ్రెస్‌కి ఎడ్జ్ ఉండి ఆ తర్వాత హర్యానాలో బీజేపీ గెలవడం ఇంకా అత్యంత అనూహ్యం అనమాట. ఇంకా ముందుకెళ్తే ఒడిశాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూటమి పాలన ఎట్లా ఉందో, అసలు ఆ కూటమి సర్కారు అధికారంలోకి ఎట్లా వచ్చిందో అదంతా ఒక పెద్ద కట్టుకథ. సో, వీటన్నింటి మీద ఆఖరికి సుప్రీంకోర్టులో పనిచేసే సీనియర్ లాయర్లు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే భారతదేశంలో ఓటు అనేదాన్ని ఎవడు నమ్మడు, వ్యవస్థలు కుప్పకూలిపోతాయి అని చెప్పి తీవ్రమైన ఆందోళనకు దిగి ప్రజా పోరాటాలకు కూడా తెరదీశారు. ఇప్పుడు ఈ జోలంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్ననే కపిల్ సిబల్ మొదట్లో ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన సుప్రీంకోర్టులో తన ఆర్గ్యుమెంట్స్తో పెద్ద పెద్ద కేసులను వాదించే టైపు ఆయన స్వయంగా చాలా సంచలన ఆరోపణలు మాట్లాడిందనమాట. ఒకసారి అవేంటనేది చూద్దాం. ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ, డీలిమిటేషన్తో దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం. కపిల్ సిబల్ ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ అని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ఆ సంస్థ తన విధులను నిర్వర్తించడం లేదని, సమాజంలో అత్యధిక శాతం ప్రజలు దానిపై నమ్మకం కోల్పోయారని చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమన్నారు. డీలిమిటేషన్ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పీటీఐ అనే సంస్థకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందన్నారు. జడ్జీల నియామకంతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం న్యాయ వ్యవస్థ గుర్తించినప్పుడే ఇందులో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ అందులోని పార్టీలు కూటమిగానే వ్యవహరించాలన్నారు. వాటికి ఒకే విధానం, ఒకే సిద్ధాంతం, భవిష్యత్ కార్యాచరణ ఉండాలన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవి వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో జనాభా గణన ఇంకా జరగనందున ఎప్పటికప్పుడు డీలిమిటేషన్ సాధ్యం కాదని సిబల్ అన్నారు. సో ఆయన అన్న మాటల్లో తీవ్రమైన వ్యాఖ్యలు ఏంటంటే దేశ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రజాస్వామ్యం మీదనే దేశ ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇట్లా అయితే రేపు పొద్దున ఏమవుతుందంటే ఇట్లా ఎన్నికలు ఎట్లాగో ఎవరికి ఓటేసినా అంటే మెజారిటీ ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసినా అది ఈవీఎం బాక్సులలో తీర్పు మారిపోతూ ఉంటే రేపు ఏమవుతుంది, జనమే వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని తూర్పారబడతారనమాట. అట్లాంటి స్థితిలోకి వెళ్ళకముందే పార్లమెంటరీ వ్యవస్థ మనది అత్యంత ఇంకా చెప్తుంటారు కదా ప్రపంచ దేశాల్లోనే అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం అని. కానీ ఎన్నికల సంఘం ఏమో ఇట్లా ఇంత దిక్కుమాల స్థితిలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పట్లో అంటే టీఎన్ శేషన్లు ఇట్లాంటి వాళ్ళు లేరులే, కానీ ఇక కేంద్రంలో ఎవరుంటే వాళ్ళ జేబు సంస్థలాగా మారి రాష్ట్రంలో వాళ్ళ ఇష్టానికి ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే మార్చేస్తారు, లేకపోతే ఇక చేస్తూ ఉంటారు అనమాట. ఢిల్లీలో ఒకటే ఇంట్లో 7,000, 8,000 ఓట్లను కొత్తగా చేర్చి ఎట్లాంటి గేమ్స్, గ్యాంబ్లింగ్స్ ఆడినో చూసినాం కదా. ఇక పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానాలో ఎట్లాంటి తీర్పు వచ్చింది అన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి ఫలితం వచ్చిందో చూసిరు కదా. అసలు ఇన్ని మంచి పనులు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడమే కానీ ఈరోజు ప్రతి రచ్చగట కాడ ఏ నలుగురు కలిసినా కూడా మాట్లాడుకుంటుంది నిజం కదా. తాము వేసిన ఓట్లు ఎటుపోయినాయి అని చెప్పి జనాలే రోడ్ల మీదకి వచ్చి నిగ్గదీసే పరిస్థితికి వచ్చింది. మరి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే ఆ మాటకు వస్తే ఇక ప్రపంచ చరిత్రలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇక విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రతి గడప గడపకు చేర్చిన విధానం కావచ్చు, విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు కావచ్చు, ఇన్ని మంచి పనులు చేస్తే ఆయనకు వచ్చిన సీట్లు 11 అని చెప్పి చాలామంది ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. తీరా ఈ 9 నెలల 10 నెలల కాలంలో కూటమి టంగ్ ట్విస్టర్లు, చంద్రబాబు దిక్కుమాలిన విధానాలు, ఇవన్నీ ఇంకా జనసేన ఆయన ఎవరు సనాతన దేవుడు ఆయన వేస్తున్న ఫీట్లు, స్టంట్లు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎట్లా కుక్కని తీసుకుపోయి మనం ఏమైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టినామా అనే అడుగొచ్చిందనమాట. సో వీటన్నిటికీ కారణమైంది ఈవీఎంల మోసాలు.
ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టిన ఈవీఎం ఓటింగ్ రోజు ఇంచుమించు ఒక 8-10 గంటల పాటు రన్నింగ్‌లో ఉన్న మెషిన్‌లలో ఇక కౌంటింగ్ నాటికి అదేం దిక్కుమాలినతనమో భారతదేశంలో ఎక్కడ లేనట్టు ఏప్రిల్ 14న మన 13న ఓటింగ్ ముగిస్తే జూన్ 4న అంటే 2 నెలల తర్వాత ఇంచుమించు అంటే నెలన్నర తర్వాత ఫలితాలు ఎట్లకెళ్ళి వస్తాయో ఎవడు అడగట్లేదో ఏం అర్థం కావట్లేదు. ఇక తొలినాళ్ళలో అయితే వైసీపీ శివాలెత్తిపోయిందనమాట. ఇట్లాంటి ఫలితాలు మేము ఊహించలేదు అది అని చెప్పి ఇక సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళైతే ఏకంగా న్యాయ పోరాటానికి దిగిరు. మరి ఇప్పుడు అదంతా ఏమైందో తెలియదు కానీ వాస్తవానికి ఈ భారతదేశంలో ఈవీఎంల తీర్పుకు అతిపెద్ద బాధితుడు జగన్మోహన్ రెడ్డి మొదటి వ్యక్తి అయితే నవీన్ పట్నాయక్ రెండో వ్యక్తి. సో ఇప్పుడు డీలిమిటేషన్ అనే దిక్కుమాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తమిళనాడులో పోయి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా జరగాల్సింది ఈవీఎంల మీద, బ్యాలెట్ పేపర్ల మీద, ఎన్నికల వ్యవస్థ మీద ఈ దేశం పోరాడాలి. ఇవన్నీ వదిలేసి ఇక ఏవో అడ్డగోలు వాదనలు అన్ని డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తూ ఉన్నారు. మరి ఇది ఎప్పటికి సెట్ రైట్ అవుతుంది? కపిల్ సిబల్ అన్నట్టు దేశ ప్రజాస్వామ్యమే ప్రజలకు నమ్మకం కోల్పోయే స్థితికి ఎట్లా వచ్చిందో నిన్న మొన్న చూసిన కదా సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఇంటి ఆవరణలో నోట్ల కట్టలు కాలిపోయి కనిపించినాయంట. ఇట్లాంటి స్థితిలో సుప్రీంకోర్టు సీజేఐలు పనిచేస్తున్నారు. ఈవీఎంలకు సంబంధించేమో ఎన్నికల సంఘం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ పోతూ ఉంటే మనం వేసిన ఓటు ఇంకా ఎవడో వాని ఇష్టానికి మార్చుకుంటూ పోతే పాలన మారితే ఎట్లాంటి ఫలితాలు ఎదురవుతాయన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కల్లారా చూస్తుంది. ఇట్లాంటివి ఇంకా పునరావృతం కావాలా వద్దా అన్నది ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా తెలివైన యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావడం సంగతి పక్కన పెడితే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇట్లా కాదు పనిచేసేదని చెప్పి ఉద్యమిస్తే తప్ప రోజులు బాగుపడే అవకాశం అయితే లేదు. ఇంకా దీనికి సంబంధించి మరి ఎట్లాంటి ఆందోళనకు ఈ ఇండియా కూటమి కావచ్చు, మిగతా భారతదేశ ఎన్డీఏ కూటమికి సంఘలో సక్కరేసి నాకే వ్యవస్థలు పక్కన పెడితే మిగతా ప్రాంతీయ పార్టీలు, ఇతర ప్రధాన ప్రతిపక్షాలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.